అస్థికలు గంగలో కలిపిన తర్వాత బాగి వాళ్ళందరూ ఇంటికి వస్తారు. బాగి, రాథోడ్ ఇద్దరు బాల్కనీలో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. రాథోడ్ చాలా ఏడుస్తూ, "ఎందుకు మిస్సమ్మ, ఎందుకు? నీ కడుపులో బిడ్డని నువ్వు ఎందుకు చంపుకోవాలనుకుంటున్నావు?" అని రాథోడ్ నిలదీస్తూ ఉంటాడు. యమలోకంలో యమధర్మరాజు, గుప్తా గారు, ఆరు ముగ్గురు ఉండగా ఈ మాటలన్నీ కూడా వింటూ ఉంటారు. ఇక రాథోడ్ మాట్లాడిన మాటలు ఆరు చాలా షాకింగ్‌గా వింటూ ఉంటుంది. ఇక బాగి అయితే చాలా ఏడుస్తూ, "నేను నా అక్కకి, పిల్లలకి ద్రోహం చేయలేను రాథోడ్. అక్కని, పిల్లల్ని నేను బాధ పెట్టాలని అనుకోవటం లేదు. ఎప్పుడైతే నేను ఆయనకి భార్యనయ్యానో అక్క పిల్లలందరూ కూడా నా పిల్లలుగా మారిపోయారు. అక్క పిల్లలు నా సొంత పిల్లలు రాథోడ్. నాకు ఈ బిడ్డ అవసరం లేదు" అని బాగి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఆరు అయితే ఏడుస్తూ ఇదంతా యమలోకంలో వింటూ ఉంటుంది. మాయా దర్పణంలో ఆరుకి యమధర్మరాజు, గుప్తా గారు ఇదంతా చూపిస్తూ ఉంటారు. ఆడదానికి మాతృత్వం అన్నది ఒక గొప్ప వరం. ఆ అదృష్టాన్ని, ఆనందాన్ని పోగొట్టుకోకు బాగి అని ఆరు చాలా ఏడుస్తూ అనుకుంటూ చెప్తూ ఉంటుంది. "నేను ఆల్రెడీ నలుగురు పిల్లలకి తల్లిని. మళ్ళీ తల్లిని అవ్వాల్సిన అవసరం లేదు. రేపే హాస్పిటల్‌కి వెళ్ళి అబార్షన్ చేయించుకుంటాను" అని బాగి తన నిర్ణయాన్ని చెప్పటంతో రాథోడ్ షాకింగ్‌గా వింటూ ఉంటే ఆరు మరింత షాకింగ్‌గా వింటూ ఉంటుంది. మరి బాగి అబార్షన్ చేయించుకోవటానికి వెళ్తే అమరే అడ్డుకుంటాడా? లేకుంటే అబార్షన్ చేయించేసుకుంటుందా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.